హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ యొక్క వీడియోలో వచ్చేసి టాటా గ్రూప్స్కి సంబంధించిన టాటా పవర్ వాళ్ళు ఒక కంపెనీ జాబ్ రోల్ అయితే హైరింగ్ అయితే చేసుకుంటున్నారనమాట. ఈ కంపెనీకి సంబంధించిన స్పెషాలిటీ ఏంటిదంటే మనకు వచ్చేసి శాలరీ కింద వచ్చేసి మనకి 4.62 lakhs ఫర్ యానం అయితే శాలరీ అయితే పే చేస్తున్నారనమాట. స్టార్టింగే ఈ యొక్క జాబ్ రోల్కి వచ్చేసి 4.6 lakhs ఫర్ యానం అయితే శాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు మనకి సబ్సిడైజ్ హాస్టల్ ఉంటుంది. కంపెనీ వాళ్ళే మనకి హాస్టల్ ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు మనకి అకామిడేషన్ కూడా వీళ్ళే ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. కంపెనీ వాళ్ళే మనకి శాలరీ ఇస్తారు, హాస్టల్ ఇస్తారు, కంపెనీ ప్రొవైడెడ్ బై అకామిడేషన్ అనమాట. దాంతోపాటు మెడికల్ ఇన్సూరెన్స్ కావచ్చు, అదర్ కొన్ని బెనిఫిట్స్ అనేది కూడా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కావచ్చు, తర్వాత ట్రావెల్ రివోమర్స్ కావచ్చు, ఇలాంటి అన్నీ వచ్చేసి మనకి ఈ యొక్క కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. ఇటువంటి ఒక కంపెనీకి సంబంధించిన జాబ్ రోల్ వివరాలు ఈ యొక్క వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడగలరు గైస్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మన ఛానల్లో మాత్రమే దొరుకుతుందన్నమాట. సో టాటా పవర్ కంపెనీ నుండి వచ్చేసి గ్రాడ్యుయేట్ ట్రైనీ అనే రోల్ కోసం వచ్చేసి వీళ్ళు హైరింగ్ అయితే చేసుకుంటున్నారనమాట. సో దానికోసమే ఈ యొక్క వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క కంపెనీలో కొన్ని జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానన్నమాట. సో ఈ యొక్క రోల్కి వచ్చేసి కండక్టింగ్ ది సోషల్ స్టడీస్, కమ్యూనిటీ నీడ్ అసెస్మెంట్ అండ్ కమ్యూనిటీ సాటిస్ఫాక్షన్ నీడ్ మీద మనం బేసిక్గా వర్క్ చేయాలి. దానికి సంబంధించిన స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో, తర్వాత వచ్చేసి మనకి మ్యాపింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఆన్ ది స్టేక్ హోల్డర్ ఇష్యూస్, వాళ్ళకి సంబంధించిన ఛాలెంజెస్ స్పేస్ కింద వర్క్ చేయాలి. సెలెక్షన్ ఆఫ్ ఎన్జిఓ ఎగ్జిక్యూషన్ ప్రోగ్రామ్స్ తోటి మనం కొలాబరేట్ అయ్యి వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇలా కొన్ని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చి ఈ యొక్క జాబ్ రోల్ కోసం వచ్చేసి టాటా పవర్ వాళ్ళు వచ్చేసి మనకి హైరింగ్ అయితే చేసుకుంటున్నారనమాట. సో దీనికి స్కిల్స్ రిక్వైర్డ్ విషయానికి వస్తే గైస్, మీకు వచ్చేసి సోషల్ సెక్టార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మీద నాలెడ్జ్ అయితే ఉండాలి. సెకండ్ థింగ్ వచ్చేసి మనకి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్ ఏవైతే కండక్ట్ చేస్తారో దాని మీద కూడా మీకు నాలెడ్జ్ ఉండాలి. థర్డ్ థింగ్ వచ్చేసి మనకి రూరల్ అర్బన్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ తోటి కాంటాక్ట్ అయ్యి దానితో పాటు మనకి గ్రామ పంచాయతీ స్ట్రక్చర్ మీద అండ్ రోల్స్ మీద అయితే మనం వర్క్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి కొన్ని స్కిల్స్ అయితే రిక్వైర్మెంట్ అయితే కింద అయితే వీళ్ళు హైరింగ్స్ అయితే చేసుకుంటున్నారనమాట. ఫైనల్గా క్వాలిఫికేషన్ విషయానికి వస్తే వీఆర్ కరెంట్లీ లుకింగ్ ఫర్ బ్యాచిలర్. ఏదైతే సోషల్ నెట్వర్క్ రిలేటెడ్ గ్రాడ్యుయేట్ 2024లో పాస్ అయి ఉంటారో వాళ్ళకు వచ్చేసి ఈ యొక్క ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. శాలరీ కింద వచ్చేసి మనకి 4.2 lakhs ఫర్ యానం అయితే శాలరీ పే చేస్తున్నారు. ప్లస్ అదర్ బెనిఫిట్స్ విషయానికి వస్తే సబ్సిడైజ్ హాస్టల్ ఉంటుంది, కంపెనీ అకామిడేషన్ ఇస్తారు, తర్వాత మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి, ఇన్సూరెన్స్ ఇంక్లూడింగ్ ఉంటుంది, గ్రూప్ మెడికల్ కవరేజ్ కింద టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేస్తారు, తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ సపోర్ట్ ఉంటుంది. పోస్ట్ ట్రైనింగ్ పీరియడ్లో మనకి హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా ఉంటుందన్నమాట. ఇలా చాలా రకాల బెనిఫిట్స్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. సో అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ పెడతారు. తర్వాత మనకి ఫైషోమెట్రిక్ టెస్ట్ పెడతారు. ఐసోక్రోనస్ వీడియో ఇంటర్వ్యూ ఉంటుంది, వీడియో రౌండ్ ఇంటర్వ్యూ, అది కూడా ఆన్లైన్లో ఉంటుంది. తర్వాత ఫైనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ 4 rounds ద్వారా అయితే ఈ యొక్క జాబ్స్ని అయితే హైరింగ్ అయితే చేసుకుంటున్నారనమాట. ఎవరైతే మినిమం 60% మార్క్స్ ఎస్ఎస్సి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు మినిమం 60% మార్క్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. లైక్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ లైక్ బీఏ, బీకామ్, బీఎస్సీ 3 yearsలో కంప్లీట్ చేసిన వాళ్ళు, దాంతోపాటు తర్వాత మనకి పీజీపీ, ఎంబీఏ అప్లికేబుల్ అని ఇవ్వడం జరిగింది. ఇటువంటి క్వాలిఫికేషన్ రిలేవెంటెడ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. శాలరీ వస్తుంది, హాస్టల్ వస్తుంది, కంపెనీ అకామిడేషన్ ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, ఇన్సూరెన్స్ ఉంటుంది, ఇద్దరు కొన్ని బెనిఫిట్స్ అయితే దొరుకుతాయి అన్నమాట ఈ యొక్క కంపెనీలో ఈ యొక్క జాబ్ రోల్కి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, అప్లై చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.